దేశంలోనే అత్యాధునిక డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిఠల్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కలగవచ్చు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆధునిక టెక్నాలజీ సేవలు, డిజిటల్ పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతి మిఠల్తో ఉండవల్లిలో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర డిజిటల్ మౌలిక వసతుల మరింత బలోపేతం చేయడం, పౌరులకు నాణ్యమైన కనెక్టివిటీ అందించడం, భవిష్యత్ టెక్నాలజీ ప్రాజెక్టులకు సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. సునీల్ భారతి మిఠల్తో జరిగిన చర్చల్లో ఎంతో సానుకూలంగా జరిగాయని, ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ రంగం అభివృద్ధికి ఉపయోగపడే పలు అంశాలపై నిర్ణయాత్మక చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఎకానమీ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో రాష్ట్రంలో అత్యాధునిక డేటా సెంటర్లు, హై స్పీడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు, క్లౌడ్ సేవలు వంటి రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరో కీలక ప్రాజెక్ట్ కూడా చర్చల్లోకి వచ్చింది. విశాఖపట్నంలో ప్రతిపాదిత గూగుల్ ఏఐ డేటా సెంటర్లో భారతి గ్రూప్ కి చెందిన ఎయిర్టెల్ నెక్స్ట్ భాగస్వామిగా కొనసాగుతోంది. భారీ పెట్టుబడులతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వేచ్ఛ ఇంధన వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రభుత్వం ముందుగా వెలువరించిన ప్రణాళికల ప్రకారం ఈ ప్రాజెక్టు 2026లో శంకుస్థాపన చేసి నిర్ణీత గడువులో పూర్తి చేసే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ తరహా ప్రాజెక్టులు అమల్లోకి వస్తే డిజిటల్ రంగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు, టెక్నాలజీ ఆధారిత పెట్టుబడులు, ఐటీ మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సమావేశం ద్వారా స్పష్టమవుతుంది. అయితే ఈ చర్చల ఫలితంగా ఎలాంటి కొత్త ఒప్పందాలు, పెట్టుబడులు లేదా ప్రాజెక్టులకు ప్రకటిస్తారన్నది రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.